హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి వండి చూడండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 1/2 kg చికెన్ తీసుకొని బాగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 కరివేపాకు రబ్బలు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, తరిగిన కొత్తిమీర. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో పసుపు యాడ్ చేయగానే. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 4 minutes చికెన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టేసి ఒక 8 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లిడ్ తీసి. చూసారు కదా 8 నిమిషాల తర్వాత ఎలా ఉందో. ఈ చికెన్ లోపల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిందండి. ఈ రిలీజ్ అయిన వాటర్ మనకి చికెన్ ఉడకడానికి సరిపోతుంది. సో నేను ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఈ చికెన్లో. ఇప్పుడు ఈ చికెన్లో మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసి బాగా కలుపుకోండి. చూసారు కదా కారం యాడ్ చేయగానే ఎంత మంచి కలర్ వచ్చిందో చికెన్కి. సో కారం బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి ఉడికించుకోవాలి పీసెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చేసిందో. చూడ్డానికి చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నాక మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఇది.
ఇప్పుడు రెడీ అయిన ఈ చికెన్ ఫ్రైని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.